నూతన గీతము నే పాడదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించదను నిన్నే, సజీవుడనై ఆరాధించద నిన్నే. సమర్పణతో సేవించదను నిన్నే, సజీవుడనై ఆరాధించద నిన్నే. నూతన గీతము నే పాడదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. థ్యాంక్ యూ లార్డ్. జీవమగల దేవుని యందు చాలా చాలా దీవించబడుతున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఉన్నతమైన శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఆనందకరమైన అనేకమైన దీవెనలతో దేవాది దేవుడు మన కొరకు సృజించి ఇచ్చిన శ్రేష్టమైన మంచి దినము, అత్యంత ఉన్నతమైన శ్రేష్ఠ దినము ఈ దినము. ప్రారంభముగా జీవవచనము మీ కొరకు. ఈ దిన జీవవచనము యోహాను సువార్త 17:22. యోహాను సువార్త 17:22. మనము ఏకమయ్యున్నలాగున వారును ఏకమయ్యుండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితివి. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనములలో 2వ భాగం ఇది. ప్రియమైన వారలారా, సర్వమానవ పాప విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాల్ సర్వలోక సృష్టికర్త మన కన్న తండ్రితో చేసిన ప్రార్థన. పరిశుద్ధుడైన నాన్న, నీవు నేను ఏకమై ఉండినట్లు వీరందరూ మనలో ఏకమై ఉండాలి. అలాగే ఉండినట్లయితే నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితివి. పరిశుద్ధ పరలోకము నుంచి సంపూర్ణ మహిమతో ఉన్నతమైన దీవెనలన్నిటితో శ్రేష్ఠ నిత్య జీవంతో సర్వ పాప విమోచకుడు ఈ భూమికి ఎందుకు వచ్చారని అనుకున్నాను. ఈ దినం ఉదయకాలమే ఈ జీవవచనము నా ప్రియమైన సోదరి సోదరులారా, మీరు ఏ పరిస్థితిలో నుండి వినినా సర్వోన్నతుడైన జీవమగల దేవాది దేవుడు తన ప్రియ కుమారుడు మన రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తుకి ఇచ్చిన అదే మహిమను నా మీద నీ మీదే క్రీస్తు యేసు ద్వారా జీవమగల దేవుడే తన కుమారుడు ద్వారా నింపుతున్నది. ఎంత ఆనందకరమైన సువార్త అండి ఇది! ఎంత ఆనందకరమైన వార్త ఇది! మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సాక్షాల్ జీవమగల దేవుని మహిమను మీ మీదే పరిపూర్ణముగా నింపడానికి సర్వలోక పాప విమోచకుడు క్రీస్తు యేసు ప్రభువు వారు సిద్ధమే. అది స్వీకరించడానికి నీవు సిద్ధముగా ఉన్నారా? నీవు ఉన్న స్థలములలో అది ఎక్కడైనా ఎంత బాధ కలిగి ఉన్నా, ఒకవేళ నీ పరిస్థితి అన్ని ప్రతికూలముగా ఉన్నా కూడా
ఈ శ్రేష్ఠ జీవవచనము క్రీస్తు యేసునందు నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయమే మీ దగ్గరికి పంపిస్తుండగా ఇది శ్రేష్టమైన దైవ మహిమ మీ మీదే నింపబడుటకు దేవుడు పంపించిన జీవవచనము కనుక మీరు స్వీకరించినట్లయితే మీరు ఇప్పుడున్న ఆ పరిస్థితిని, ఆటంక పరిస్థితిని, ఆవేదన పరిస్థితిని, ఆందోళన పరిస్థితిని దేవాది దేవుడు పరిపూర్ణముగా తీసివేసి సాక్షాల్ అన్ని నామమున కంటే గొప్ప నామముతో ప్రపంచమంతా కొనియాడబడుతున్న సాక్షాత్ జీవము గల క్రీస్తు మహిమ నీ మీద నింపబడుతుంది. ఎందుకు ఆలస్యం? ఇప్పుడే పరిశుద్ధుడా, ఈ జీవవచనము నీవు 2024 సంవత్సర క్రితము ఈ భూమికి వచ్చినప్పుడు సర్వలోక సృష్టికర్త సర్వాంతర్యామి ఏకైక దేవుని సంపూర్ణ మహిమను నీ ద్వారా ఈ భూమికి వచ్చినప్పుడు ఆ మహిమను ఎవరెవరు నమ్ముతున్నారో వారందరి మీదే మీ మహిమనే నింపబడినట్లు నా మీద కూడా నింపుము పరిశుద్ధుడు అనే యేసయ్యా అని ఒక్కసారి మీరున్న స్థలములలో పరిపూర్ణముగా నమ్మకం ఉంచి మీరు మనసులో తలంచుకున్నట్లయితే చాలు, ఇప్పుడే ఈ మహిమను మీ మీద దేవుడు నింపుతారు. సంతోషముగా ఉండాలి. దేవుని మహిమను, సాక్షాల్ పునరుత్థానుడైన క్రీస్తు మహిమను, మరణమును జయించిన క్రీస్తు యేసు ప్రభువారు మహిమను మీ మీద కూర్చున్నట్లయితే లోకమునకు వెలుగుగా మిమ్మల్ని దేవుడు మార్చేస్తారు. మీరున్న స్థలములలో మీకు ఉన్నతమైన దీవెనల ఆశీర్వాదం ఇచ్చి, ఆనందం ఇచ్చి, ఇప్పుడు ఉన్నటువంటి ఆందోళన పరిస్థితి ఏదైనా అది దేవునికి తెలుసు కనుక ఆందోళన పరిస్థితి అన్నిటి నుంచి విడుదల కలిగజేసి మీ ఇంటిలో, మీ సమాజములలో, మీ తరతరాల్లో, మీ పిల్లల మీద కూడా అనేకమైన దేవుని మహిమతో దేవుడు నింపి నడిపిస్తాడు. ఈ శ్రేష్టమైన శుభదినము సాక్షాల్ ఈ జీవవచనము ద్వారా మీరు దీవించబడాలని నా ప్రార్థన. మీ కొరకు ప్రతి దినము ప్రార్థన చేసుకున్నారు ప్రియులారా. లోకరక్షకుడు, నా రక్షకుడు, ప్రాణనాథుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఒక్కరు కూడా మానసిక వ్యాధిలో, మానసిక బాధలో, శారీరక బలహీనతలో, ఇబ్బందిలో, ఇరుకులో ఉండడం ఆయనకి ఇష్టం కాదు. హల్లెలూయా. మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదింపబడాలి, అదే దైవ చిత్తం కనుక ఈ దినము మాట్లాడినటువంటి జీవవచనము ద్వారా ఈ వచనము శ్రద్ధగా వింటున్నటువంటి మీరందరూ కూడా దీవించబడును గాక అని నేను ప్రార్థిస్తున్నాను. ఈ దినము ఆశ్చర్యకరమైన అద్భుత కార్యాలు మీ పట్ల దేవుడు చేయబోతున్నారు. ధైర్యముగా ఉండు. మీ బలహీనతలు తీసివేసి, మీ ఆందోళనని తీసివేసి, మీ వ్యాధుల్ని పరిపూర్ణంగా స్వస్థత ఇచ్చి జీవమగల దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నారు. నమ్మినట్లయితే చాలు, ఖచ్చితంగా మీకు శుభమే జరుగుతాయి, మీకు ఆనందమే జరుగుతుంది, మీకు ఐశ్వర్యమే జరుగుతాయి. ఆ జీవమగల దేవుని ద్వారా ఉన్న దీవెనలు, ఆశీర్వాదాలు మీ మీద పరిపూర్ణముగా నింపబడును గాక. ధైర్యముగా ప్రార్థన చేద్దాం. తల ఉంచండి. పరిశుద్ధుడా, మహిమగల మహోన్నతుడా, సర్వలోక సృష్టికర్త నైనా సాక్షాల్ జీవమగల దేవాది దేవుని ఉన్నతమైన మహిమను మా మీద, మీ ప్రియబిడలైన మా మీద నింపి నీ మహిమలో అనుక్షణము శ్రేష్టమైన పరిశుద్ధ దారిలో నడిపిస్తున్నటువంటి పాప విమోచకుడా యేసుక్రీస్తు రాజా, సర్వలోక సృష్టికర్త మా కన్న తండ్రి నాన్న, మీ పరిశుద్ధ పాదములకే స్తోత్రాలు. ఈ సమయములలో నాతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడల్ని బట్టి ప్రార్థన చేసుకున్నారు తండ్రి. వాళ్ళ పరిస్థితి మీకు తెలుసు నైనా. ఉదయకాల సమయమే అనేకమైనటువంటి విషయమును బట్టి బాధ కలిగి ఉన్న వాళ్ళు ఉండొచ్చు తండ్రి. బాధలను తొలగించి వాళ్ళకి ఆనందము దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి.
రోగములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని మీదే నీ స్వస్థత జీవవచనం ఇప్పుడే పంపిస్తుండగా వారిని ముట్టి స్వస్థపరిచి అన్నెత్తి నుంచి పాదము దాకా పరిపూర్ణ స్వస్థత క్రీస్తునందు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బంది కలిగి ఉన్నటువంటి వారికి తండ్రి ఈ దినమే నీ పరిశుద్ధ ఆకాశ వాకిటిలు విప్పి మంచి ధన నిధులు వారి మీద నింపుమునైనా. వారికి ఇచ్చినటువంటి స్వల్పమైన దానిలో నమ్మకం కలిగి ఉండి అది అధికముగా వర్ధిల్ల చేయము, ఆశీర్వదించము. వివాహం కొరకు ఎదురు చూసుకున్నటువంటి పిల్లలకు తగిన సమయంలో శ్రేష్టమైనటువంటి మంచి వివాహము జరిగించు. వివాహము అనంతరం తండ్రి పిల్లల కొరకు ఎదురు చూసుకున్నటువంటి పిల్లలకి తండ్రి కుటుంబానికి మీరు అత్యంత శ్రేష్టమైన మంచి బిడల్ని, మంచి స్వాస్థ్యముని మీరు కరిగనిచ్చి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. చదువుతున్నటువంటి పిల్లల్ని బట్టి స్తోత్రాలు. వాళ్ళకు మంచి జ్ఞానం ఇచ్చి, మంచి జ్ఞాపక శక్తి ఇచ్చి, ప్రతి సబ్జెక్టు మీద ఉన్నతమైనటువంటి శ్రేష్ఠ జ్ఞానం ఇచ్చి ఎగ్జామ్లో ఉన్నత విజయము కలిగ చేసి దీవించమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగం చేసినటువంటి వారికి తండ్రి వారు చేసినటువంటి ఉద్యోగంలో ఇంత ఉన్నతమైన ప్రమోషన్ ఇచ్చి అందరి ముందులో వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. నైనా స్థలము అనేకమైనటువంటి స్థలం ఉన్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళు నైనా స్థలం అమ్మాలి, లేకపోతే స్థలం కొనుక్కోవాలని ఆశ కలిగి ఉండగా ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దైవమా, నీ నామ మహిమార్థం మంచి భూమిలో శ్రేష్టమైన స్థలం వారికి ఇచ్చి దీవించు. స్థలం అమ్మాలని ఆశ కలిగి ఉన్న వాళ్ళకు మంచి రేటులో అమ్మడానికి కృప దయచేయము. పరిశుద్ధుడా, ఇల్లు లేని వారికి శ్రేష్టమైన ఇల్లు దయచేయము, మంచి ఇల్లు దయచేయము. ప్రత్యేకముగా నీ మహిమగల పరిచయలో ఉన్నటువంటి ప్రతి సేవకుడు సేవకురాలను బట్టి స్తోత్రం. వారికి అప్పగించినటువంటి పరిశుద్ధ పరలోకపు నిత్య పరిచర్య అంచులంచులు విశాలముగా విస్తారముగా దీవించి అనేక వేలాది లక్షలాది కోట్లు మందికి సత్యజీవ మార్గము చూపించే ఆత్మాభిషేకం వారి మీద నింపి నీ అతి ప్రియమైనటువంటి బిడలుగా క్రీస్తు యేసునందు వాళ్ళని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. మాకిచ్చిన శ్రేష్ఠ దేశమును బట్టి, భారతదేశముని బట్టి స్తోత్రం. పరిశుద్ధుడా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి అధికారులను బట్టి స్తోత్రం. పేరు చెప్పిన చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా ఉన్న ప్రతి అధికారులను మీ చేతికి సమర్పిస్తున్నాను. పేదల పట్ల కనికరము చూపించి వారికి అప్పగించినటువంటి శ్రేష్టమైనటువంటి అధికారము అత్యంత శ్రేష్టముగా వాడబడినట్టు వారికి ఆత్మజ్ఞానము, మంచి వివేకము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడల మీదే నీ దివ్య దీవెన నింపి నీ శ్రేష్టమైనటువంటి మహిమను సర్వోన్నతుడైన కన్నతండ్రి నీవు కుమారుడైన క్రీస్తు మీదే అనుగ్రహించినటువంటి శ్రేష్ట మహిమను క్రీస్తు యేసు ద్వారా నా మీదే, మా తరతరాల మీదే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడల మీద నింపి దీవించి కరుణించి కటాక్షించి శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదములలో నింపి నడిపించుమని, ప్రతి క్షణము శుభమే జరిగించుమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామమును బట్టి మిక్కిని వినేందు ఆశీర్వదించి దీవించి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంతోషముగా ఉండాలి. దేవాదేవుడు గొప్ప కార్యం చేస్తారు. ఓకేనా? మీ అభిప్రాయాలు నాకు రాయండి. ఈ శ్రేష్ఠ దీవెన వచనము అనేకులకు మీ చేతుల ద్వారా షేర్ చేసి వాళ్ళని కూడా ఈ దీవెనలకు నడిపించండి. గాడ్ బ్లెస్ యూ. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్.